ఎప్పుడు తీసుకున్నారు మీరు అడిగిన తర్వాత మీరు తీసుకున్నారు మీరు అడగకముందు తీసుకున్నారు తీసుకోలేదు మీరు అడిగిన తర్వాత వాళ్ళు వచ్చి అడిగారు మీరు అడగకముందు అడిగారు వాళ్ళు జేమ్స్ అవును సార్ మీరు అడిగారు కాబట్టి సంబంధం లేకుండా ఆ లాస్ట్ కాండానికి హక్కులు అక్రమంగా వసూలు చేస్తారమ్మా అన్యాయంగా తీసుకుంటున్నారని ఎవరైనా వర్తకులు ఫ్రీగా వ్యాపారం చేసుకోవాలని ఎవరికి లంచాలు అవ్వకూడదని ఎవరికి అద్దె కట్టాల్సిన అవసరం లేదని ఎవరికి ఫ్రీగా పార్సల్ ఇవ్వకూడదని మేము అవన్నీ అరిపెట్టాము అధికారం వచ్చినప్పుడు మీరు చేసినప్పుడు పార్టీలు మాట్లాడగలుగుతారు నేను చెప్పిన పార్టీ కానీ మాట్లాడుతున్నాను నేను పార్టీలు మాట్లాడుతున్నాను పార్టీ పరంగా ముందర చెప్పాను ఇది పార్టీ పరంగా చేసిన కార్యక్రమం కాదని చెప్పాను మీరు వచ్చిన తర్వాత షాప్ తీయాల్సి వస్తుంది ఓకేనా అక్కడ మీరు పక్కన ఉన్నాను మీరు పక్కన 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాను అక్కడ నుంచి చెప్పు ఈ షాప్ ఎంత కట్టినారని మీకు అన్నారు ఎవరికి మన దాని ముందు మీరు కడతారని మీరు చర్యలు తీసుకున్నారు మీరు చర్యలు తీసుకున్నారు టిఫిన్ షాప్ వల్ల రెంట్ కడుతున్నారని మీరు ఖాళీ చేయించారు ఓకే దాని వరకు రెంట్ ఎవరిది షాప్ ఎవరిది అది మీ షాప్ పడము మీ వ్యాపారం మీరు చేసుకోండి శుభ్రంగా మీరే అన్నారు కార్పొరేట్ ఇప్పటికీ చెప్తారు మీరు తీసేమన్నారు ఇప్పుడు మేము వ్యాపారం తీసేమనట్లేదు ఇష్టమైతే రమ్మంటారు కదమ్మా మీరు లాజిక్గా మాట్లాడతాం సార్ మీరు అక్కడి నుంచి అక్కడ మనం నిడబడి మసీద్ నుంచి చిన్నపిల్లలు వస్తారు కొన్నానికి అక్కడి నుంచి నెట్ రాగలరండి ఆడవాళ్ళు వస్తారు చిన్నపిల్లలు వస్తారు అక్కడి నుంచి రాగలరండి ఏదన్నా మీ వెనకాల నీవు తిరిగిన వాళ్ళమే మా తమ్ముడు తిరిగాడు మీ వెనకాల మీరు మంచిగా ఆయన మొక్కలు మాట్లాడుతూ మాట్లాడండి అందరూ పరిగణ తీసుకున్నాం ఆయన మాట్లాడండి ఇంతకుముందు మా తమ్ముడుగా మీ వెనకాల తిరిగారు సార్ మా ఊరికి చాలాసార్లు జనసేన అంటే మా మూర్తి గారు మంచివాడానికి మేము అందరూ చెప్పి అందరికి ఓట్లు వేసాం మీరే కొద్ది సమస్యగా మారారు మేము ఎవరిగా మీరు అన్నారు కదా వాళ్ళకాడికి వెళ్ళారు వీళ్ళకాడికి వెళ్ళారు మీరే మీ నాన్నగారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇక్కడ గత 50 సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటున్నామండి మా నాన్నగారు ఇక్కడ 1970 నుండి ఇక్కడ టైలరింగ్ షాప్ అన్న టైల్స్ ఇక్కడ 1970 నుండి మా నాన్నగారు ఇక్కడే అలాగే రన్ చేస్తూ ఉండేవారు అప్పుడు నుండి ఈ రోజు వరకు ఏ ఇబ్బంది లేదు ఈ మధ్య కాలంలో ఇప్పుడు కూరగాయల మార్కెట్ అవన్నీ తరలిస్తున్నాము ఇవన్నీ కూడా తీయాలనుకొని చెప్పి మూర్తి కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు చెప్పారు కొంచెం ప్రాధాయపడినట్లయితే మరి మామూలుగా అవకాశం లేదంటే కంపల్సరీగా తీయాలనుకుంటున్నాం మొత్తాన్ని తీసేస్తారు ఇటువంటి ఆర్డర్స్ ఏం లేకుండా కూడా మమ్మల్ని మన దగ్గర నుండి తరలించడానికి చూస్తున్నారండి దీని మీద కొంచెం గవర్నమెంట్ స్పందించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ మీరేనా ఆశలు కడుతున్నారండి ఎంతకాలం నుంచి కడుతున్నారు ఎంతకాలం నుంచి కడుతున్నారు 2 రూపాయలు అప్పటి నుండి ఆశలు కడుతున్నాం అన్న ఇప్పుడు 20 రూపాయలు చేశారు ఆశీల్ని మరి మీ ఆశలు వసూలు చేస్తున్న నాయకుడు అతను ఇప్పుడే ఆశలు వసూలు చేస్తున్న నాయకుడు ఓట్లేసి గెలిపించామో వాళ్ళే మన ఉపాధిని తీసేస్తున్నారు మనకి అధికారులు కానీ కమిషనర్ కానీ ఏదైనా మన మీద దాడి చేస్తే మనల్ని కాపాడాల్సిన వాళ్ళు వార్డు కార్పొరేటరు ఎమ్మెల్యే నేను మొన్న మెంటల్ హాస్పిటల్ వైపు వెళ్ళాను మనకన్నా చాలా చిన్నవాళ్ళు అక్కడ సంత నడిచింది ఎందుకు సంత నడవనిస్తున్నారు అక్కడ ఉన్న స్థానికులు ఈ ఒక్కరోజే కదా బతుకుతారు చిన్న ఎవరూ ఏ ఇబ్బంది పడకుండా ఎవరూ ఏ త్యాగము చేయకుండా ఎవరూ బతకలేరు నేను బతకాలి అంటే సమాజంలో ఉన్న చాలా మంది నాకు సహాయపడాలి మీరు బతకాలి అనుకున్నా కార్పొరేటర్ బతకాలి అనుకున్నా ఎమ్మెల్యే బతకాలి అనుకున్నా ఎవరు బతకాలి అనుకున్నా ఇంకొకరి సహాయం లేకుండా
ఒకరి యొక్క తోడ్పాటు లేకుండా మనం బతకలేం. కార్పొరేటర్ గారు మనల్ని రక్షించాల్సిన కార్పొరేటర్ గారే మనల్ని భక్షిస్తున్నారు. ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి, అయినా కార్పొరేటర్ గారు ఆలోచించడం లేదు. మనం జనసేన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం చెప్పదలుచుకున్నాం. బాబు, ఇలా మేము బతుకుతున్నాము, మా బతకడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళకి సర్ది చెప్పి, మరి రోడ్డు మీద బతుకుతున్నారు కదండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండనో, లేకపోతే వాళ్ళ నుంచి ఏ ఇబ్బంది రాదనో కొంచెం సర్ది చెప్పి మన బతుకులకు ఒక దారి చూపించాల్సిన అతనే ఇంత స్ట్రిక్ట్గా రూల్స్ పాటిస్తున్నాము అని చెప్పడం మాత్రం చాలా అన్యాయం. మన బతుకుని కాపాడాలి, ఇక్కడ స్థానికంగా నివాసం ఉంటున్న వాళ్ళ హక్కుల్ని కాపాడాలి. ఆ రెండు పనులు చేయడానికి అవకాశం ఉన్నంత పెద్ద రోడ్డు ఉంది మనకి. కొన్ని రోడ్డు చిన్నదనుకోండి, మనం ఏం మాట్లాడలేము. పెద్ద రోడ్డు గత 25 సంవత్సరాలుగా బతుకుతున్నాం. మూర్తి యాదవ్ గారు తను రాజకీయ జీవితంలోకి రావాలి అనుకున్న దానికన్నా ముందు నుంచి ఇక్కడ మనం బతుకుతున్నాం. కాబట్టి ఆయన వచ్చి బతుకు తీసేస్తాను అంటే ఈ టెంట్ ఎన్ని రోజులైతే అన్ని రోజులు కొనసాగుతుంది. మళ్ళీ మన స్థానాలు మనకి ఇచ్చే వరకు, మన వ్యాపారం సజావుగా సాగించే వరకు ఇక్కడ టెంట్ కొనసాగుతుంది. మనం గెలిచిన తర్వాతే, గెలవడం అంటే ఏంటి, మన బతుకుల్ని మనం బతకనిచ్చిన తర్వాతే ఇక్కడ నుంచి టెంట్ లెగుస్తుంది. ప్రతిరోజు మనం ఇక్కడ పోరాటం చేస్తాము. హైవే మీద తీసేశారు. ఇప్పుడు సింహాచలం గారు మాట్లాడారు కదా, తొప్పుడుపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి హైవే మీద ఉంటారు. ఆయన కొబ్బరి బొండం వేస్తారు. అక్కడ షాపులు తీసేస్తే కలెక్టర్ గారికి కాగితం పెడితే సుప్రీంకోర్టు తీర్పు ఉంది, మీరు ఆ పక్కన వేసుకోండి, మిగతా రోడ్డు మీద జనాలు ఉంటారు అని చెప్పి ఇచ్చాడు. అక్కడ సిఎంఆర్ సెంటర్లో అది ఏకో గ్రీన్ బెల్ట్. కమిషనర్ గారు కాగితం పెడితే తప్పకుండా మీరు బతకాలమ్మా అని అక్కడ హాకర్ జోన్ వేసి ఇచ్చిన తర్వాతే ఇచ్చారు. ఆ పక్కనే బారు, దుర్గా బారు, అమర్ బారు, ఏదో అమృత బార్ దగ్గర వాళ్ళకి కూడా అలాగే ఇచ్చారు. హైవే మీద అంతా కూడా ప్రజలు బతకాలి అని చెప్పించారు. ఇది హైవే కాదు, కాకపోతే పెద్ద ఊరు లోపలికి ఉంది. మనందరికీ బతుకులు ఇవ్వగలిగిన పెద్ద ఊరు లోపలికి ఉంది. కాబట్టి ఇక్కడ బతుకు చాలా ముఖ్యమైనది. మనకి చట్టం ఉంది, స్థానికుల యొక్క సహకారం ఉంది. అన్నిటికన్నా ఈ కాలనీ వాసులకి చాలా పెద్ద మనసు ఉంది. ఎటొచ్చి మనసు లేనిదల్లా మనం మూర్తి గారికి కూడా చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా ఎవరిదైనా కడుపు కొట్టకూడదు, వీపు మీద కొట్టు పర్వాలేదు, కడుపు మీద మాత్రం ఎవరు కొట్టకూడదు అని చెప్పి మనం మూర్తి యాదవ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.